ఓం. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేరు అండ్ సబ్స్క్రైబు చేయండి. మహాదేవుడి లీలా విలాసము, మహాశివ పురాణము, సచిత్ర నిత్యపారాయణ గ్రంథము, త్రిశూలముపై కాశీనగరము. విశ్వేశం మాధవం డుంఢీం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవనీం మణికర్ణికాం. కాశీపురిని, దానికి అధినాథుడైన విశ్వనాథుడిని, క్షేత్రపాలకా సమేత గంగా, భవానీ, జనార్దనులను కీర్తించే ఆ స్తోత్రాన్ని ఆలకించిన కృష్ణుడు విస్మయుడయ్యాడు. అప్పుడు అతడి సందేహాలను నివృత్తి చేస్తూ, కృష్ణ, ఈ కాశీపురి పరమేశ్వరుడి ఆత్మకి ప్రతిరూపము. అనేక మహాప్రళయాలకి ముందు, బ్రహ్మాండ సృష్టి కంటే ముందు ఈ కాశీపురిని మహాశివుడు తన మానసము నుండి సృష్టించాడు. కాశీ అన్న పేరు తలంచినంతనే సర్వపాపక్షయమై కైవల్యము లభించే ఈ పుణ్యనగరమునకు క్షేత్రపాలకుడు, శివాంశాసంభూతుడైన భైరవుడు, పావనమైన గంగా తరంగిణి ఈ క్షేత్రమును స్మరిస్తూ నిత్య నిరంతరముగా ప్రవహిస్తూ బ్రహ్మ హత్యాది పాపాలను, మహాపాపాలను సైతము తాను స్వీకరించి జీవులను మోక్షగాములను గావిస్తుంది. ఇచటి డుంఢీ గణపతి, విశాలాక్షి, అన్నపూర్ణలు క్షేత్ర సందర్శకులకి శుభాలను అనుగ్రహిస్తుంటారు. విశ్వనాథుడు ఇచ్చట స్వయంభూడై ఆత్మజ్యోతి అయి వెలిశాడు. బ్రహ్మాండ నాయక మహావిష్ణు, నీ అవతరణకి పూర్వం అనేకసార్లు పరమేశ్వరుడు అనంతకోటి బ్రహ్మాండాలను సృష్టించాడు. ఈ కాశీపురి తప్ప శివుడి నుంచి ఉద్భవించిన కోటి బ్రహ్మాండ సృష్టి సమస్తము అతడిలో లయమైపోయినది. ఇప్పుడు మరోసారి మహాదేవుడు తన వినోదార్థము తాను అర్ధనారీశ్వరుడై అనంతకోటి బ్రహ్మాండాలను తన మానసము నుండి ఆత్మపురుషుడుగా నిన్ను సృజించాడు. ఆ మహేశ్వరుడు, ఈ కాశీపురి తప్ప సృష్టి సమస్తము అశాశ్వతము. ఇది ఎక్కడ నుంచి ఉద్భవించిందో దానియందే తిరిగి లయం అయిపోతుంది. ఇది సత్యము. ఈ కాశీనగరమునందు జ్యోతిస్వరూపుడై స్వయంభువుడై వెలసిన శివుడు తనని దర్శించిన వారికి శాశ్వత ముక్తిని ప్రసాదిస్తూ ముక్తేశ్వరుడు అన్న కీర్తి పొందాడు. దర్శన స్మరణ మాత్రం చేతనే ముక్తిని అనుగ్రహించే ఈ పుణ్యక్షేత్రము అవిముక్తము అని ప్రసిద్ధి పొందింది. ఇది మహాపుణ్యక్షేత్రము. ఇట్టి గొప్ప క్షేత్రములో ప్రస్తుత బ్రహ్మాండ సృష్టికి నాయకుడివైన నీకు తపస్సు చేసే భాగ్యాన్ని ఆ మహాదేవుడు అనుగ్రహించాడు. కృష్ణ, గంగలో స్నానమాచరించి క్షేత్రపాలకుడైన భైరవుడిని, డుంఢీ గణపతిని దర్శించి, విశాలాక్షి, అన్నపూర్ణలను అర్చించి, అటుపై కాశీ విశ్వనాథుడిని సేవించి మణికర్ణికా తీర్థము వద్ద తపోదీక్ష స్వీకరించు అని విపులంగా వివరించింది అశరీరవాణి. ఆ ప్రకారముగా ముక్తేశ్వరుడిని దర్శించుకున్న మహావిష్ణువు మణికర్ణికా ఘట్టము వద్ద తపస్సు ప్రారంభించాడు. పవిత్ర కాశీక్షేత్రంలో అనేక వేల సంవత్సరాల పాటు అతడి తపస్సు నిరాటంకంగా సాగింది. ఆ విధముగా వేలాది సంవత్సరాలు జరిగిన ఆ తపోశక్తి తామపు చేత అతడి దేశమునందు స్వేద బిందువులు అంకురించి, ఆ స్వేదము జలధారలై ప్రవహించి బ్రహ్మాండములతో నిండిన విశ్వమంతా ఆ జలధారతో నిండిపోయినది. ఆ జలప్రళయంలో మునిగిపోతున్న కాశీపురిని శివుడు తన త్రిశూలంపై నిలిపి కాపాడాడు. ఆ విధముగా శివుడిచే రక్షితమైన కాశీపురిలో మహావిష్ణువు తన తపస్సును కొనసాగించాడు. అలా మరో 100 సంవత్సరములు తపస్సు చేసిన అనంతరము మహాతపశ్శక్తి సంపన్నుడైన కృష్ణుడి సంకల్పము చేత తాను 2 రూపాలుగా అవతరించాడు. ఒకరిద్దరైన ఆ పార్షాదులు ఒకే పోలికలో ఉన్న మరొకరిని చూసుకొని విస్మయం చెందారు. అప్పుడు ఆకాశవాణి, ఓ విష్ణు పార్షాదులారా, మీలో కృష్ణుడు గోలోకమునకు అధిపతి. కృష్ణుడు నుండి అనేక మంది పార్షాదులు పుట్టి అనంతకోటి బ్రహ్మాండములందలి ఒక్కొక్క బ్రహ్మాండమును ఒక్కొక్క విష్ణువు పాలకులవుతారు. కాశీపురి వెలసిన ఈ బ్రహ్మాండమునకు ఈ విష్ణువు అధినాథుడు. పరమేశ్వరుడైన విశ్వనాథుని స్మరించి మీ విహిత కర్మలను నిర్వర్తించండి అని ప్రకటించింది. మరుక్షణము కృష్ణుడు మనస్సులో విశ్వనాథుని స్మరించుకుంటూ కోటి బ్రహ్మాండ నాయకులైన విష్ణు పార్షాదులను సృజించే నిమిత్తము గోలోకం చేరాడు.
కాశీపురి వెలసిన బ్రహ్మాండము అనంత జలరాశిలో నిండి ఉన్నందున ఈ బ్రహ్మాండ నాయకుడైన విష్ణువు తానెచ్చట వసించాలో తెలియక పరమేశ్వర, కాశీ విశ్వేశ్వర, పాహి పాహి అని ప్రార్థించాడు. విష్ణుభక్తికి సంతసించిన విశ్వనాథుడు తల పంకించాడు. ఆ శివుడి శిరస్సు నుండి ఒక పూజా పత్రము జారి జలరాశిపై పడింది. విష్ణు బ్రహ్మాండము విభజించబడి లోక నిర్మాణం జరిగే వరకు ఈ వటపత్రమే నీ నివాసము. ఈ వటపత్రమునందు శయనించు. నీవు వటపత్రశాయిగాను, నారములు నీ నివాసములైనందున ఆ నారములు నీ దేహము నుండి ఉద్భవించినందున నారాయణుడుగాను నీవు కీర్తి చెందుతావు. జీవలోక సృష్టికర్త అవతరించే వరకు వటపత్రముపై యోగనిద్ర చెయ్యి. ఆ ఆదేశానుసారము జలరాశిపై తేలుతున్న వటపత్రంపై శయనించి యోగనిద్రకి ఉపక్రమించిన నారాయణుడి మానసము క్షణం పాటు సందేహంతో విస్మయానికి గురైంది. జీవలోక సృష్టికర్త ఎవరతడు? ఎప్పుడు ఎలా అవతరిస్తాడు? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.